బడ్జెట్ దగ్గరికి వస్తుంది. మేబీ జూలై 21 కానీ 22 కానీ. సో ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి పెద్ద ట్యాక్స్ పెద్ద అటు ఇటు వస్తుంది కానీ బట్ డెమోగ్రాఫిక్ గా చూస్తే ఎక్కువ శాలరీడ్ పీపులే మన ఇండియాలో ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ఆశ పెట్టారు, ఏదో చేస్తాము అదని. రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ ల రేట్ అడ్జస్ట్మెంట్స్ ఇదేనా అండర్ కన్సిడరేషన్ ఉన్నాయా లేవా? చెయ్యాలి. ఎందుకంటే ఎక్కువ మెంబర్ ఉన్నారు. గవర్నమెంట్ ఎక్సైజ్ చేయాలి ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి. దాన్ని కొంచెం చేస్తేనే బెస్ట్. ఎక్కువ మంది ఆశగా చూస్తారు ప్రతి బడ్జెట్ లో. ట్యాక్స్ లిమిట్స్ పెంచుతారా, ఐటీ లిమిట్ పెంచుతారా? బడ్జెట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఫీజిబిలిటీ ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్స్ కి మాక్సిమం బెనిఫిట్స్ కి శాలరీ పీపుల్ కి ఇస్తారా లేదా అని ఒక ఇది ఉంటుంది. జూలై బడ్జెట్ పెద్దగా ఉంటుందా? ఫస్ట్ బడ్జెట్ నెక్స్ట్ ఫిబ్రవరి 1 సో ఇమీడియట్ గా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ లో బాగా ఇస్తారా అనేది ఏంటనేది ఈ బడ్జెట్ చూస్తే కానీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు ట్యాక్స్ స్లాబ్స్ పెట్టారు, పాతది కొత్తది పాతది అని. చాలా మంది కూడా కొత్త దానికి మారిపోయారు. 60% కొత్త దానికి వచ్చేది ట్యాక్స్. సో ఇప్పుడు అవి ఉండకపోవచ్చు. ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ కదా, అదొకటి ఇదొకటి అని. ప్లస్ స్లాబ్ 30% లో 15 lakhs నుంచి 20 lakhs చేయాలి ఒకటి. అదొక కన్సిడరేషన్ ఉంది, రికమెండేషన్ ఉంది అందరి తరపున. ప్లస్ శాలరీకి 15 to 20 lakhs నో ట్యాక్స్, అది కూడా చేస్తే బెస్ట్. కొన్ని కంట్రీస్ చూస్తే అసలు ట్యాక్స్ లేదు. కువైట్, మాల్దీవ్స్, బ్రూనై, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బర్ముడా, అట్లా ఏమి మొరాకో, నైరో, ఓమన్, ఖతార్, వీటికి అన్నిటికీ 16 కంట్రీస్ ఉన్నాయి. అది చూస్తే వాళ్ళకి అసలు ట్యాక్స్ లేదు. అసలు ఈ ట్యాక్స్ స్లాబ్ అనేది మిడిల్ క్లాస్, అది మొత్తం 3 ఉన్నాయి కదా, ఆ 3 ఎత్తేసి ఒకటే పెడితే యావరేజ్ గా బ్రహ్మాండంగా ఉంటుంది. సో హయ్యర్ కి బెనిఫిట్, హయ్యర్ వాళ్ళు ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు, లోవర్ ఉన్న వాళ్ళకి, మధ్యలో ఉన్న వాళ్ళు హ్యాపీ, బట్ కింద ఉన్న వాళ్ళకి కొంచెం ఇది వస్తుంది. వాళ్ళకి కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ లిమిట్ పెంచితే సరి, అట్లా చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. మన ఇండియాలో అట్లా చేస్తారా అనేది చూడాలి. సో ఏదైనా శాలరీడ్ పీపుల్ మనసులో పెట్టుకొని వాళ్ళకి మంచి చేస్తే ఉపయోగం బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఎక్కువ ఓట్లు శాతం కూడా అదే ఉన్నాయి కదా. సో ఏదో చేస్తా ఉన్నారు, ఏం చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.